నేను మీకు క్షమాపణ చెప్తున్నాను కాశీరాం బాబాయ్. ఈ ప్రయాణంలో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్తే విని అది నిజం అనుకోకూడదు అని. అనవసరంగా నేను ఇక్కడికొచ్చి మీ అందరినీ ఇబ్బంది పెట్టాను. వడ్డీ వసూలుకి ఇలా ఇళ్ళకొస్తే మీలాంటి వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు. నన్ను క్షమించండి. బాబాయ్ ఎందుకు నవ్వుతున్నారు? దిగు గారు, శ్రీధర్ పంత్ గారి పోలికలు పుణికిపుచ్చుకున్నారు. వారిది మంచి మనసు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆయనే గుర్తొచ్చారు. మీకు మా నాన్నగారు తెలుసా బాబాయ్? దిగ్గు గారు, కొన్ని సంవత్సరాల క్రితం మీ నాన్నగారు ఇచ్చిన రుణాలని రద్దు చేసి తాకట్టు పెట్టుకున్న పత్రాలను తిరిగిచ్చేశారు. అందరినీ రుణ విముక్తుల్ని చేసి పండరపురానికి వెళ్ళిపోయారు. ఎంతటి విశాల హృదయం! ఆయన చాలా దయామయుడు. ఆయన నాలాంటి వాళ్ళ